హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడిఎస్ జాబ్స్ 2026కి సంబంధించి థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఒక అప్డేట్ అయితే వచ్చింది. అలాగే ఏ డివిజన్స్ కి పెట్టిన వాళ్ళకి ఈ థర్డ్ మెరిట్ లిస్ట్ లో 100% జాబ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. దయచేసి వీడియోని ఫుల్ గా చివరి వరకు చూడండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే పోస్టల్ జీడిఎస్ జాబ్స్ 2026కి సంబంధించి ఇప్పటి వరకు 2 మెరిట్ లిస్టులు అయితే విడుదల చేశారండి. సెకండ్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఏప్రిల్ 27వ తారీఖు అంటే ఈ రోజు తోటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది అయిన తర్వాత ఒక వారం రోజుల్లో థర్డ్ మెరిట్ లిస్ట్ కూడా మనకైతే విడుదల చేస్తారు. థర్డ్ మెరిట్ లిస్ట్ అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పడానికంటే ముందుగా ఏ డివిజన్స్ కి పెట్టిన వాళ్ళకి 100% జాబ్ రావడానికి అవకాశం ఉంటుందో ఇప్పుడు నేను చెప్తానండి. ప్రతిదీ వరుసగా చెప్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకండి. ముందుగా గుజరాత్ స్టేట్ కి పెట్టిన వాళ్ళకైతే చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయండి జాబ్ రావడానికి. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు 10th క్లాస్ లో 93-94% మీకు ఇలా వచ్చి గుజరాత్ స్టేట్ కి గానీ మీరు జాబ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నట్లయితే మాక్సిమం థర్డ్ మెరిట్ లిస్ట్ లో అయితే మీకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది 100% యాక్యురేట్ గా ఎలా చెప్పగలరు అని మీరు అడిగినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ ని సింపుల్ గా మనం బేస్ చేసుకునే చెప్పొచ్చండి. చూస్తున్నారు కదా, గుజరాత్ స్టేట్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి 91% పెట్టిన వాళ్ళకి కూడా జాబ్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసేసరికి ఈ కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గుతుంది. అంటే 90%, 89% వచ్చిన వాళ్ళకి కూడా గుజరాత్ స్టేట్ పెట్టిన వాళ్ళకైతే అవకాశం ఉంటుంది. తర్వాత కర్ణాటక చూడండి, కర్ణాటక వచ్చేసరికి మాక్సిమం ఎవరైతే కర్ణాటక స్టేట్ కి పెట్టుకున్నారో 97, 96 ఇలాగా ఎవరికైతే మీకు 10th క్లాస్ లో పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా హోప్స్ అయితే పెట్టుకోవచ్చండి. థర్డ్ మెరిట్ లిస్ట్ లో మీరు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ విషయానికి వచ్చినట్లయితే మీరు దాదాపుగా 100% మీకు పాస్ పర్సంటేజ్ 10th క్లాస్ లో ఉంటేనే హోప్స్ పెట్టుకోండి. మనం ఏంటంటే ఈ సెకండ్ మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ లిస్ట్ కి ఎంతో కొంత కట్ ఆఫ్ అనేది తగ్గిస్తాడు అని అనుకున్నాము. బట్ ఏంటంటే అలా జరగలేదు. తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి కూడా చాలా హై ఛాన్సెస్ ఉంటాయండి థర్డ్ మెరిట్ లిస్ట్ లో మీరు సెలెక్ట్ అవడానికి. నార్త్ ఈస్టర్న్ సర్కిల్ కి సంబంధించి 93% కంటే ఎవరికైతే 10th క్లాస్ లో మార్క్స్ ఎక్కువగా వస్తాయో వాళ్ళందరికీ కూడా ఈ స్టేట్ లో సెలెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చాలా తక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి. సో జాబ్ రావడం అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుందని. ఈవెన్ మీకు 10th క్లాస్ లో 100% మార్క్స్ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ లో మీరు సెలెక్ట్ అవడానికి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు 90% వచ్చిన వాళ్ళు కూడా సెకండ్ మెరిట్ లిస్ట్ లో అయితే సెలెక్ట్ అయిపోయారు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి. మరి వీడియో చూస్తున్న వాళ్ళందరినీ అడుగుతున్నాను, మీకు 10th క్లాస్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఏ డివిజన్ కి పెట్టారు, మీ యొక్క క్యాస్ట్ ఏంటి, తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి. సో తద్వారా మీకు థర్డ్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అవడానికి ఎంత వరకు అవకాశం ఉంటుందో నేనైతే యాక్యురేట్ గా మీకు చెప్తాను. ఇక మీరు ఇప్పుడు చూస్తున్నది మహారాష్ట్ర సర్కిల్ కి సంబంధించండి. 86%, 95% ఇలా వచ్చిన వాళ్ళు కూడా ఈ డివిజన్ కి అయితే మాక్సిమం సెకండ్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయ్యారు. థర్డ్ మెరిట్ లిస్ట్ కి అయితే ఈ డివిజన్స్ అన్నిటికీ ఇంకా కట్ ఆఫ్ అనేది తగ్గిస్తారు. మీకు 88, 89% వచ్చినా సరే మీరు సెలెక్ట్ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఈ 2026 పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ కి సంబంధించి దాదాపుగా మనకి 5 మెరిట్ లిస్టుల వరకు కూడా విడుదల అవ్వడానికి అవకాశం ఉందండి. కాబట్టి నమ్మకాన్ని అయితే కోల్పోకండి. మాక్సిమం మీరు కూడా ఏదో ఒక మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ పోస్టల్ జీడిఎస్ థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మే నెల 10వ తారీఖు లోపు మాక్సిమం థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మనకి పోయిన సంవత్సరం 2025కి సంబంధించి మే 19వ తారీఖున అయితే థర్డ్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. ఈసారి మనకు అంత లేట్ అయితే చేయరండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే బాగా గుర్తుంచుకోండి. దీంతో పాటు మనకి అస్సాము, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ 5 డివిజన్స్ కి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే మనకి జనరల్ ఎలక్షన్స్ అయితే జరిగాయి కాబట్టి. సో వీటికి సంబంధించి కూడా సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది తొందరలోనే మనకి ఒక 4-5 రోజుల్లో అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో వీటి గురించి ఇంకా ఏమన్నా ఫర్దర్ గా అప్డేట్స్ వస్తే వెంటనే తప్పకుండా మన ఛానల్లో వీడియో చేసి మీ అందరికీ చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మన ఛానల్లో డైలీ మీకు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ బేస్డ్ మీద జాబ్స్ కి సంబంధించి అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్ సెక్షన్ లో మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇచ్చానండి. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. జాబ్స్ కి సంబంధించి డైలీ అప్డేట్స్ అందులో ఇస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది. సో ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.